వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎస్బీఐ బ్యాంకు దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం ఆదాని గ్రూప్ సంస్థలు ఎల్ఐసి, ఎస్బీఐ ఇతర ప్రభుత్వ బ్యాంకులు బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ తెలిపారు. 39 కోట్ల ప్రజల ఎల్ఐసి పెట్టుబడిదారుల మ్యూచువల్ ఫండ్ మీద 33,000 కోట్ల రూపాయల నష్టభారం పడిందని చెప్పారు. ఎస్బీఐ ఇతర బ్యాంకులకు ఆదాని గ్రూపు 80,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, దీనివల్ల 45 కోట్ల మంది ఎస్బీఐ ఖాతాదారుల మీద భారం పడిందన్నారు. ఏదైతే నేడు ఎస్బీఐ మరియు ఎల్ఐసి ఆఫీసుల ఎదురుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సామాన్యులు దాపెట్టుకున్నటువంటి సొమ్మును ఆదాని ఖాతాలో మరియు మోడీ వారి అనుచరుల ఖాతాలో పెట్టుబడుల రూపంలో పెట్టించి దివాలా తీసిందని చెప్పేసి ఈరోజు పేపర్లలో, టీవీలలో నష్టంతో ఆదాని సంస్థలు నడుస్తున్నాయని చెప్తున్న సందర్భంలో